మన మిరాయి కిడ్స్ని బయటికి తీసుకురావడానికి వాట్ ఆల్ థింగ్స్ యూ డూ? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ ఉంటే దట్ ఐ క్యాన్ డూ సంథింగ్ టుమారో. ఇఫ్ నాట్ టుడే, టుమారో దే విల్ సర్టన్లీ అచీవ్ సంథింగ్. సో మీరు సార్ మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేశారు, ఎలా సపోర్ట్ చేశారు ఆ పాయింట్కి వస్తే? ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ నేను స్కూల్ చేయాలి అన్నప్పటి నుంచి హెస్ బీన్ వెరీ సపోర్టివ్ ఆఫ్ ద ఐడియా. యాక్చువల్లీ ఈవెన్ నేననే కాదు, ఉమెన్ ఇన్ జనరల్ ఏం చేయాలన్నా యువర్ పార్ట్నర్ షుడ్ బి వెరీ సపోర్టివ్. సో ఒక లైన్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఏ చైల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ఏ చైల్డ్ ఇన్ ద స్పోర్ట్స్ గ్రౌండ్ బోత్ ఆర్ ద సేమ్, లైక్ వన్ చైల్డ్ నాట్ టూ అని. ఈ కాన్సెప్ట్ మిరాయిలో అంటే ఏంటి? పేరెంట్స్ ఏమనుకుంటారు, ఆర్ ఈవెన్ సొసైటీ ఇన్ జనరల్ ఏమనుకుంటారంటే, చదివే పిల్లలు చదువుతారు, ఆడే పిల్లలు ఆడతారు, డిఫరెంట్ అని అనుకుంటారు. కాకపోతే ఎవ్రీ చైల్డ్ నీడ్స్ బోత్. ఇట్స్ ఓన్లీ దట్ సేమ్ చైల్డ్ హూ గోస్ టు ద గ్రౌండ్ టు ప్లే టు కమ్ టు స్టడీ. ఇప్పుడు మీరు స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత, బికాజ్ యూఆర్ ఇన్ టు ఎడ్యుకేషన్ దీంట్లో కూడా, కాబట్టి ఓవరాల్గా మీరు ఇప్పటిదాకా మీరు హ్యాపీగా బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటి? My sporting career wise, I think winning medal for India in Commonwealth, so that is one of the thing, and getting the Arjuna award, and winning lot of other tournaments, so that is one of the biggest. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. ఈరోజు మన స్టూడియోలో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒకరు ఇండియా బ్యాడ్మింటన్లో తన ఎక్సెప్షనల్ జర్నీతో, అచీవ్మెంట్స్తో మనందరికీ ఆల్రెడీ వెల్ నోన్ అయిన పర్సనాలిటీ, నన్ అదర్ దాన్ చేతన్ ఆనంద్ గారు. అలాంగ్ విత్ హిమ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫార్వర్డ్ థింకింగ్ విజన్తో మిరాయ్ ద స్కూల్ని లీడ్ చేస్తున్న శారదా జస్ట్ గారు మన మధ్య ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతన్ ఆనంద్ గారికి అండ్ శారదా మ్యామ్కి తెలుగు తరఫు నుంచి హార్టీ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ స్పెషల్ టైం తీసుకొని బిజీ షెడ్యూల్ నుంచి మా కోసం, మా తెలుగు వన్ కోసం టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. సో చేతన్ ఆనంద్ గారి గురించి మనము స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు అని అనిపిస్తుంది. బ్యాడ్మింటన్ ఇండియాలో రిప్రజెంట్ చేసి 4 టైమ్ నేషనల్ ఛాంపియన్, 3 టైమ్ సౌత్ ఏషియన్ గేమ్స్ మెన్స్ సింగిల్ ఛాంపియన్ అండ్ కెరియర్లో వరల్డ్ నెంబర్ 10 వరకు రీచ్ అయ్యారు. అండ్ 2006లో ప్రెస్టీజియస్ అర్జున అవార్డ్ కూడా రిసీవ్ చేసుకున్నారు. బట్ టుడే మనం ఆయన్ని ఓన్లీ యాజ్ ఎ బ్యాడ్మింటన్ ఛాంపియన్గా మాట్లాడటానికి కాదు, ఒక అథ్లీట్గా నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ని ఎడ్యుకేషన్, నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్ కోసం ఎలా యూజ్ చేస్తారో తెలుసుకోవటానికి కూడా కలుస్తున్నాం. అలాగే శారదా మ్యామ్ గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మిరాయ్ ద స్కూల్, ఎడ్యుకేషన్తో పాటు లీడర్షిప్ అండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న శారదా గారు మిరాయ్ని ఒక డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ తోటి బిల్డ్ చేశారు. వన్స్ అగైన్ సర్ అండ్ మ్యామ్, వెల్కమ్ టు తెలుగు వన్. Thank you. మ్యామ్, ఫస్ట్ ఆడియన్స్కి మనము మిరాయ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అసలు మిరాయ్ అంటే ఏంటి? మిరాయ్ అనే నేమ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? మిరాయ్ అంటే యాక్చువల్లీ జాపనీస్ వర్డ్. అది ఇట్ మీన్స్ ఫ్యూచర్ ఇన్ జాపనీస్. ఇట్ మీన్స్ లైక్ అ బ్యూటిఫుల్ ఫ్యూచర్. అండ్ దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ ఫర్ అవర్ చిల్డ్రన్. స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు I thought that's like an apt name. ఎందుకంటే children are our future and children's future is also important to us. So we wanted to create a beautiful future for all the children who come to our school. నేమ్ అండ్ స్కూల్ విజన్ ఒకటే అవటము, అండ్ దట్ ఈస్ రియలీ సౌండింగ్ గుడ్ అనమాట. సో రీసెంట్గా మీరు ఇండిపెండెన్స్ డే, మిరాయి ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంది, ఫస్ట్ ఎవర్ ఫ్లాగ్ హాస్టింగ్ని సెలబ్రేట్ చేశారు. సో ఈ స్పెషల్ డే మీ ఇద్దరికి ఎంత ఇంపార్టెంట్, ఎంత స్పెషల్? It was very special because school ఇప్పుడే స్టార్ట్ చేసాం జూన్లో. సో this is the first Independence Day for us. Yes. Also, it was the first day where we unveiled the school flag. We got our captains, investiture ceremony అయింది పిల్లలందరికీ. So everybody, all the kids were excited. So along with Independence Day celebration, they got to do school celebration also. Yes. So it was very fun. Andru, they put in a lot of effort for it. So we should appreciate children and teachers' effort for the program. And they got to learn a little bit about sacrifices, freedom, you know, all that also, which is important. You want to teach values along with education. So I thought it was a wonderful function.
డెఫినెట్లీ ఎడ్యుకేషన్ అండ్ మనకి ఇండిపెండెన్స్ డే మన ఫ్యూచర్ జనరేషన్కి చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయిన పార్ట్ అనమాట అది ఎప్పటికైనా కూడా. సో మీ జర్నీ బ్యాడ్మింటన్ కోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఇండియాకి రీచ్ అయ్యి మీరు వరల్డ్ నెంబర్ 10 వరకు రీచ్ అయినారు. సో ఇప్పుడు మీరు బ్యాడ్మింటన్ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి స్పెసిఫిక్గా రావడానికి ఏమైనా రీజన్ ఉందా? స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు, బట్ ఐ థింక్ వీ వాంటెడ్ టు ఇన్కల్కేట్ లాట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద కిడ్స్. అండ్ మెయిన్గా శారదాకి చాలా ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. సో ఫస్ట్ షీ సపోర్టెడ్ మీ ఇన్ డూయింగ్ ద స్పోర్ట్స్ సెంటర్, and because it was my passion, and a lot of kids started playing, బాగా ఆడతాం మొదలు పెట్టారు నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్లో. సో నౌ ఐ ఆల్సో వాంట్ టు సపోర్ట్ హర్ అండ్ ఇన్ హర్ విజన్ ఆల్సో, అండ్ వీ వాంట్ టు కంబైన్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ టుగెదర్. దట్స్ రియలీ గ్రేట్. ఈ విషయాన్ని పక్కకు పెడితే ఒక్క నిమిషం పాజ్ చేసి మన ఎడ్యుకేషన్ అండ్ మిరాయిని పక్కకు పెడితే హియర్ ఐ సే లైక్ యు ఆర్ ద పవర్ కపుల్ హూ సపోర్ట్ ఈచ్ అదర్, హూ గివ్ మోర్ వాల్యూస్ టు లైక్ ఒకళ్ళ లైక్ థింగ్ని ఇంకోళ్ళు వాల్యూ చేసి ఎంకరేజ్ చేసుకుంటూ ఇవాళ ఈ మోడ్లో ఉన్నారంటే వీ ఆల్ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ సీయింగ్ యూ. స్పోర్ట్స్ నుంచి మీరు బిగ్గెస్ట్ లెసన్ ఏం నేర్చుకున్నారు? ఐ మీన్ లైక్ నో, ఐ థింక్ స్పోర్ట్స్ చాలా నేర్పుతుందండి. లైక్ ఈవెన్ వెన్ యూ లూజ్ విన్ ఎవ్రీథింగ్ ఇట్ టీచెస్ యూ. అంటే లైఫ్లో ఎలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి గ్యారంటీగా. సో అవన్నీ ఎలా ఓవర్కమ్ అవ్వాలి, దెన్ ఇట్ ఇన్కల్కేట్స్ డిసిప్లిన్ ఇన్ యువర్ సెల్ఫ్, అండ్ ఈవెన్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ టు డీల్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో స్పోర్ట్స్ టీచర్స్ యూ అ లాట్ ఆఫ్ థింగ్స్, అండ్ అంటే ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఇట్ విల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ లైఫ్లో వాట్ ఎవర్ యూ అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు స్కూల్ కానీ దీని తర్వాత బయటికి వెళ్ళినప్పుడు చాలా హర్డిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇట్ teaches you how to overcome all that. Yeah, ఇట్ బేసిక్లీ టీచర్స్ యూ లైఫ్ ఇట్ సెల్ఫ్. Yeah. స్పోర్ట్ ఏంటంటే ఇస్ అ బిగ్ పార్ట్ అండి. ఇప్పుడు ఒట్టి చదువుకుంటే నేర్చుకోలేని చాలా స్పోర్ట్ Sport, నేర్పుతుంది మనకి. హౌ డు యూ కమ్ బ్యాక్ ఆఫ్టర్ లూజింగ్? నెక్స్ట్ డే స్టిల్ ట్రైనింగ్కి రావాలి, Yes. మళ్ళీ మ్యాచ్ మళ్ళీ ఆడాలి, Yes. మళ్ళీ యూ షుడ్ వర్క్ హార్డ్. సో ఇట్ టీచర్స్ యూ లాట్ ఆఫ్ పర్సివియరెన్స్, అండ్ ఇట్ ఆల్సో టీచర్స్ యూ గోల్ ఓరియంటెడ్ థింకింగ్. మనం ఒకటి అచీవ్ చేయాలి అంటే దానికి మనం ఏమేం చెయ్యాలి, ఎస్ దాన్ని ఎలా అచీవ్ చేయాలనేది ఒక థింకింగ్ వస్తుంది పిల్లల్లో. అండ్ ఇంతమందితో ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి మనకు ఒక Lot of సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక కమ్యూనికేషన్ స్కిల్, పీపుల్ని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ నేర్పిస్తుంది. బికాస్ ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ లైఫ్ టుమారో. అవును. ఇప్పుడు కాలేజ్ గ్రాడ్యుయేట్ అయిపోయినా, జాబ్కి వెళ్ళినా, ఎక్కడైనా వీ వర్క్ ఇన్ టీమ్స్. ఎస్ మీరున్నారు, మీరు స్టూడియోలో ఎంతమంది ఉంటారు, యూ హెవ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి, Yes. యూ హెవ్ టు బీ నైస్ ట్రూ. అండ్ గెట్ వర్క్ డన్. సో Yes. ఆల్ దట్ ఇట్ టీచర్స్ యూ. సెట్ బ్యాక్ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, all that it prepares you for life. టీమ్ వర్క్ డెఫినెట్లీ ఏ వర్క్లో అయినా టీమ్ వర్క్ గ్యారంటీగా కావాలి. సో ప్రతి మనం సక్సెస్ పాత్లో ఏ సక్సెస్ పాత్లో వెళ్ళాలన్నా ఫెయిల్యూర్ని టేస్ట్ చేయకుండా అయితే మనం సక్సెస్ పాత్లోకి వెళ్ళలేం. అది ఏదైనా సరే, ఏ జాబ్ అయినా ఏదైనా కూడా ఫెయిల్యూర్ని టేస్ట్ చేయకుండా అయితే సక్సెస్ పాత్ అయితే డెఫినెట్గా రాదు. బట్ ఆ ఫెయిల్యూర్ అయ్యాక దాన్ని ఎలా డీల్ చేయాలని Yes. స్పోర్ట్ నేర్పుతుంది. ఎస్ ఎస్ నెక్స్ట్ రోజు మళ్ళీ తిరిగి ఎలా రావాలి, ఎలా కాన్ఫిడెంట్గా మళ్ళీ వర్క్ చేయాలనేది స్పోర్ట్ టీచర్స్ యూ. దట్స్ అ బిగ్ లెసన్ యూ లెర్న్ ఎర్లీ ఆన్. యా, సో దిస్ కాన్సెప్ట్ యు ఆర్ మీ స్టూడెంట్స్కి మీరు చెప్తున్నారా? సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్, హౌ టు ఫేస్ ద ఫెయిల్యూర్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్, ఎలా నెక్స్ట్ డేని మనం మళ్ళీ మోటివేషన్గా మళ్ళీ స్ట్రాంగ్గా అయ్యి టుని లైక్ ఫేస్ చేయాలి అనేది మీరు మిరాయిలో దిస్ ఈస్ లైక్ మిరాయిలో మేము ఏం చేసామంటే ఎవ్రీ డే కంపల్సరీ 1 hour PE పెట్టాం, అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్. ఓకే. మిగతా స్కూల్స్లో వారానికో రోజు అలా పెడతారు, కానీ మా దగ్గర ఎవ్రీ డే ఇట్ ఇస్ కంపల్సరీ. బికాస్ ఫిజికల్ యాక్టివిటీ నాట్ ఓన్లీ ప్రమోట్స్ హెల్త్, ఇట్ ప్రమోట్స్ మెంటల్ హెల్త్ ఆల్సో. ట్రూ. అండ్ దెన్ ఇట్ టీచర్స్ యూ ఆల్ ద థింగ్స్ ఐ జస్ట్ టోల్డ్ యూ. సో రోజు ఆడితే ఏంటంటే చిన్నప్పటి నుంచే మనం నేర్పక్కర్లా చెప్పి అవును, వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఎగ్జాక్ట్లీ. ఆటోమేటిక్గా. డిసిప్లైన్ మేనరిజమ్స్లో ఒక ప్యాటర్న్లో వెళ్ళారు అంటే అది ఇంకా అలవాటు లైఫ్ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఒక ఆర్మీ స్కూల్ నుంచి మనిషి బయటకు వస్తే వాళ్ళకి లైఫ్ అంతా డిసిప్లిన్ ఉండిపోతుంది. అవును. సేమ్ థింగ్ వీ షుడ్ ట్రై అండ్ ఇన్కల్కేట్ ఇన్ అవర్ స్కూల్ సో దట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, దే ఆర్ యాజ్ ఇంపార్టెంట్ to create and develop a child as much as education is. True. So that is what we're following. So we don't tell them in words as much, but we
మేక్ దెమ్ డూ ఎవ్రీథింగ్ సో దెట్ లెర్న్ ఇట్ ప్రాక్టికలీ. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కిడ్ అంతా. మీరు ఏదైతే మిరాయిలో ఒక ఫిలాసఫీని ఫాలో అవుతున్నారో ఆ పాయింట్స్ అన్నీ దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఐ వాజ్ గోయింగ్ త్రూ చదువుతున్నాను మిరాయి గురించి. సో ఒక లైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఏ చైల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ఏ చైల్డ్ ఇన్ ద స్పోర్ట్స్ గ్రౌండ్ బోత్ ఆర్ ద సేమ్, లైక్ వన్ చైల్డ్ నాట్ టూ అనే ఈ కాన్సెప్ట్ మిరాయిలో అంటే ఏంటి, దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అంటే చెప్పగలరా? ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, ఆర్ ఈవెన్ సొసైటీ ఇన్ జనరల్ ఏమనుకుంటారంటే చదివే పిల్లలు చదువుతారు, ఆడే పిల్లలు ఆడతారు, Yes. టూ డిఫరెంట్ అని అనుకుంటారు. కాకపోతే ఎవ్రీ చైల్డ్ నీడ్స్ బోత్. ఇట్స్ ఓన్లీ దట్ సేమ్ చైల్డ్ హూ గోస్ టు ద గ్రౌండ్ టు ప్లే టు కమ్ టు స్టడీ. Yes. సో వీ వాంటెడ్ టు ఇంటిగ్రేట్ ఇట్, టీచ్ దెమ్ ఫ్రమ్ ద బిగినింగ్ True. దట్ స్పోర్ట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ as ఎడ్యుకేషన్. అదర్ యాక్టివిటీస్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఏదైనా. ఉండొచ్చు, అవును. డాన్స్ ఉండొచ్చు, స్టెమ్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, Hmm. అన్నీ యాజ్ ఇంపార్టెంట్ as స్టడీయింగ్, అవును. బికాస్ దే ఓపెన్ అప్ యువర్ మైండ్ టు సో మెనీ న్యూ పాసిబిలిటీస్. దే Hmm. డెవలప్ యూ సో Yes, మచ్. yes, సో yes. అందుకనే వీ స్టార్టెడ్ విత్ ద ఫిలాసఫీ దట్ Hmm. ద చైల్డ్ ఇస్ వన్, Hmm. పాసిబిలిటీస్ ఆర్ మల్టిపుల్, Yes. Yes. and we can do all of them together. Hmm. And finally at some age when they're in, you know their interest, Hmm. వాళ్ళు ఇందులో see everybody is talented at Yes. something, Yes. then you slowly discover that and Hmm. encourage them in that direction. True. You do, everybody cannot become engineer and Yes, doctor. అవును. So- Somebody will be talented. ఇప్పుడు Yeah. మీరు యాంకర్ అయ్యారు, you're talented at that. Yes. So you should encourage people to do what they are good at. Yes. అంటే యూ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు ట్రై ఎవ్రీథింగ్. Huh. సో అప్పుడే కదా తెలుస్తుంది అవును, వాట్ అవును. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ గుడ్ ఎట్ అని. Yes, సో exactly. So అందుకని that Exactly. exposure is important. ఎస్. సో ఈ క్వశ్చన్ మీద మనకి పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా. దే ఫీల్ లైక్ ఒక స్పోర్ట్ అనేది ఒక డిస్ట్రాక్షన్ ఫర్ ద అకాడమిక్స్. ఇప్పుడు ఎప్పుడైనా మనకి మార్క్స్ ఏదైనా తక్కువ వచ్చినాయంటే ఇప్పటికీ పిల్లల్ని నువ్వు ఆ స్పోర్ట్స్లో పెట్టిన టైంని నువ్వు చదువులో పెట్టుంటే మంచి మార్క్స్ వచ్చేవి అని ఇప్పటికీ టాట్ చేస్తూనే ఉంటారు పేరెంట్స్. సో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ మీరు ఏం చెప్తారు? అంటే ఈజ్ ఇట్ ఏ రియల్గా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్కి అకాడమిక్స్కి డిస్ట్రాక్షనా? ఇఫ్ నాట్, వై? ఇట్స్ నాట్ ఎ డిస్ట్రాక్షన్ అండి, ఎందుకంటే యాక్చువల్లీ హెల్ప్ చేస్తుంది. మీ కిడ్ని ఫిట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, మెంటలీ షార్ప్గా ఉంచడానికి హెల్ప్ True. చేస్తుంది. ఎస్. You know, because when you exercise every day, and this is proven with science and with people doing studies on this, అవును. that your mind works so much more sharper when you have physical activity. ఫిజికల్ యాక్టివిటీ, every day. ఎగ్జాక్ట్లీ. So it's not a distraction. పిల్లల్ని ఆడనివ్వాలి, అవును. ఏదో ఒకటి ఎవ్రీ డే దే షుడ్ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్. అవును. సో ప్రొఫెషనల్గా ఆడతారా లేదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. అవును. అవును. రేపు పొద్దున ప్రొఫెషనల్ డాన్సర్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మెన్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. అది డిపెండ్స్ ఆన్ దర్ ఇంట్రెస్ట్ ఎట్ అ లేటర్ స్టేజ్. బట్ బిగినింగ్ నుంచి మటుకు వీ షుడ్ ఇన్కల్కేట్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ఎవ్రీ చైల్డ్, ఎస్. ఎస్. విచ్ ఇస్ నాట్ ఎ డిస్ట్రాక్షన్. ఇట్ హెల్ప్స్ ద కిడ్ డూ బెటర్. యా, ట్రూ. ఇప్పుడు జిమ్ చేస్తున్నాం మనము, అది ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు అందరూ దాని మీదకి టర్న్ ఆన్ అవుతున్నారు. సో వై? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు బూస్ట్ అప్, కొంచెం యాక్టివ్గా వాళ్ళ వర్క్స్లో యాక్టివ్గా ఉండటానికి. అదే స్పోర్ట్స్లో కిడ్స్ ఉండి కొంచెం ఆడేసి రాగానే చూడు నీ టైంని చదువులో పెట్టుంటే ఇంకొంచెం మంచి మార్క్స్ వచ్చేవి. ఆ కాన్సెప్ట్ ఇంకా పేరెంట్స్ మైండ్ నుంచి పోవట్లేదు. అది దేనికోసం అంటారు? ఇది ఇట్ షోస్ యూ హౌ వెల్ అ చైల్డ్ ఇస్ డూయింగ్, కానీ వాళ్ళ మొత్తం టాలెంట్ని మీరు ఆ మార్క్స్లో వేయలేరు. ఎగ్జాక్ట్లీ. అదే బికాస్ ఇప్పుడు మనమే మర్చిపోయి ఉంటాం 10th లోను ఎంత మార్క్స్ వచ్చినాయో. ఎస్. సో నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్, లెర్నింగ్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, అవును. స్కూల్ ఇస్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ గో టు స్కూల్, బట్ మార్క్ ఒక్కటే బ్యారేజ్ కాదు. మనం ఎంత బాగా చేస్తున్నాము లైఫ్లో, లేకపోతే ఎంత ఇంటెలిజెంట్, ఎంత టాలెంటెడ్ అంటాను. అవును. ఎస్, యూ హ్యావ్ టు పుట్ అన్ ఎఫర్ట్, యూ హ్యావ్ టు స్టడీ, ఎస్. బట్ అలాంగ్ విత్ ఇట్ యూ హ్యావ్ టు డూ మల్టిపుల్ థింగ్స్. అండ్ ఇవాళ ఈవెన్ సొసైటీ ఈస్ చేంజింగ్ ఎట్ అ ర్యాపిడ్ పేస్, టెక్నాలజీ ఈస్ చేంజింగ్, కెరియర్స్ ఆర్ చేంజింగ్, ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. సో యూ షుడ్ రాదర్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు డూ మల్టిపుల్ థింగ్స్, టు బి అడాప్టబుల్. అవును. అంటే రేపు పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్లు ఉండవు, అవును. కోడింగ్ వచ్చేసి, ఏఐ వచ్చేసి, అవును. దే షుడ్ బి ఏబుల్ టు పివట్, లెర్న్ సంథింగ్ ఎల్స్, డూ సంథింగ్ ఎల్స్. ఎస్. సో దానికి రెడీ చేయాలి మనం. సో వీ షుడ్ బిల్డ్ క్రిటికల్ థింకింగ్, లాజికల్ చిల్డ్రన్ అవును. who can learn anything. రేపు పొద్దున అవును. they're confident, they're not scared of doing new things,
that is the kind of children we should develop, so Exactly. that they are ready to face anything in life. నో అండ్ అది. ఎవ్రీ డేలో అసలు ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైక్ హౌ యూ బ్రష్ ఆర్ Yes. ఈట్ ఆర్ వాట్ ఎవర్ చాలా అయిపోవాలి బికాజ్ మీరు అన్నట్టు ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టర్నింగ్ టువర్డ్స్ జిమ్ ఆర్ Exactly. ఫిజికల్ యాక్టివిటీ ఆర్ అవును. ఏదో యోగా అని ఇట్స్ ఆల్ బికాస్ ఐ థింక్ ఫిజికల్ యాక్టివిటీ మధ్యలో చాలా తగ్గిపోయింది మీరు అవును. అన్నట్టు బికాస్ పేరెంట్స్ ఆర్ మోర్ ఇంటూ స్టడీస్ ఆర్ వాట్ ఎవర్ ఎస్. సో అది దానివల్ల హెల్త్ టేక్స్ అ టోల్ సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు దే డూయింగ్ లాట్ ఆఫ్ ఇప్పుడు కొంచెం బాగా మళ్ళీ డిసీజెస్ కానీ అవును. ఇవన్నీ వచ్చినప్పుడు ఈ అవును. ఫిజికల్ యాక్టివిటీ దీని మీదకి అవును. వెళ్ళారు అవును. సో అలా ప్రతిసారి మారకుండా ఐ థింక్ ఇట్ షుడ్ బికమ్ లైక్ అ నార్మ్ దట్ True. ఎవ్రీ డే యూ హ్యావ్ టు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour సో అది మనం ఎలా అయితే అన్నం తింటాము లేకపోతే వాటర్ తాగుతామో అవును. అలా అయిపోవాలి. అవును అవును అవును. సో ఇట్స్ రియలీ గుడ్ అండి. అంటే ఒక స్పోర్ట్స్ని ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ని ఒకటే చోట మీరు బిల్డ్ చేసి, దట్ ఈస్ బికాస్ లైక్ యు ఆర్ ఫ్రమ్ Yeah. స్పోర్ట్స్ టీమ్ అండ్ షీఈస్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అవటం వల్ల ఇద్దరు కలిసి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని బిల్డ్ చేసి, ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేసి, ఈ రోజున చాలామంది కిడ్స్కి పేరెంట్స్కి ఎవరైతే ఒకప్పుడు స్పోర్ట్స్ అనేసరికి మనము స్పెసిఫిక్గా ఆ స్పోర్ట్స్కి క్రికెట్కి వేరే చోటుకి గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళు, లేదా ఆర్ట్స్ అనగానే సింగింగ్ అనగానే వేరే చోటుకి వెళ్ళేవాళ్ళు. ఒకటే ప్లేస్లో ఉండేది కాదు. ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ వర్కే ఉండేది. ఇప్పుడు మిరాయి ద స్కూల్ ఏదైతే ఉందో దే ఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. Yes. స్విమ్మింగ్ దగ్గర నుంచి, క్రికెట్ దగ్గర నుంచి, బాస్కెట్బాల్, వాలీబాల్, everything in sports they have everything. Apart from that, not only sports, you are providing, I think you have theater, you are encouraging in theater, arts, and public communication, and a lot of things are there where మీరు మీ మిరాయి స్టూడెంట్స్కి ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు. సో దట్స్ రియలీ గుడ్ అండి. చాలామంది పేరెంట్స్ ఎవరైతే సర్చ్లో ఉన్నారో, ఐ రియలీ వాంట్ టు టెల్ లైక్ యూ జస్ట్ హ్యావ్ ఏ లుక్ అబౌట్ మిరాయి. హూ వాంట్స్ లైక్ స్పెషల్గా స్పోర్ట్స్ కావాలి అని అనుకునే వాళ్ళకి స్పోర్ట్స్, స్పెషల్గా స్టడీస్ కావాలనుకునే వాళ్ళకి స్టడీస్, అలా డిస్ట్రిబ్యూట్ కాకుండా దే గెట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. They get education, they get sports, and they get everything, and they get groomed very nicely in Mirai. So మీరు దాని గురించి చెప్తూ మీరు ఇంకేమేమి యాక్టివిటీస్ని చిల్డ్రన్లో ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా ఏమేమి మీ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ లేకపోతే అదర్ యాక్టివిటీస్ వాట్ మిరాయి ఈజ్ గివింగ్ టు? Actually, the idea of building it and integrating it is two ways అండి. ఒకటి, చైల్డ్కి అన్ని అండర్ వన్ రూఫ్ అవైలబుల్ ఉండాలి, అవును. సో దట్ దే కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యావ్ ద ఎక్స్పోజర్ టు ఎవ్రీథింగ్. ఎస్. రెండు, ఇట్ ఈస్ ఈజీ ఫర్ పేరెంట్స్. మనం ఇప్పుడు ఇంత ట్రాఫిక్లో, మన ఇంత టైం కన్స్టెంట్లో, ఎవ్రీబడి ఈస్ బికమ్ బిజీ విత్ జాబ్స్. చిల్డ్రన్ ఒక చోట నుంచి స్కూల్ అయిపోయి ఎక్కించుకొని ఇంకో క్లాస్కి తీసుకెళ్ళి దింపే అంత ఓపిక, పేషెన్స్ కూడా ఉండలేదు. లేదు. దాని బదులు ఇఫ్ దేర్ హియర్, ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడే చేస్తారు. అన్నీ అయిపోయాక ఈవినింగ్ ఫ్రమ్ ద జాబ్ ఆఫ్టర్ దేర్ డన్, పేరెంట్స్ కెన్ పిక్ దెమ్ అప్. ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ ఆల్సో, అండ్ దేర్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ వన్ క్యాంపస్. అవును అవును. సో దట్ వాస్ ద ఐడియా ఆఫ్ బిల్డింగ్ an integrated campus లాగా. What we are offering is complete international level sports facilities. We have 10 badminton courts, semi-Olympics, ice swimming pool, full-fledged cricket ground, football, volleyball, multiple things annamata. And inside the school also, we have built a huge school. Right now it's at 1.5 lakh square feet. And where we have art, music, Public STEM, like, science, technology, robotics. So multiple things, anything we can think of, we're trying to incorporate, integrate into the school curriculum as well as after school activities. Wow. So that the children who are next want to stay Interest back on. and specialize in these can then opt for after school and specialize in those particular fields. So uppudu with some things we have started, which I have mentioned, we will keep growing. We will keep adding multiple things as and when school grows, because this is our year one. Yes. As and when school grows, we will keep adding more and more activities, Sure. so that we can offer Lot everything of things. to the child. మీ స్టూడెంట్స్ని ఎలా డిఫరెన్స్ చేస్తున్నారు మ్యామ్? అంటే మార్క్స్ ఎక్కువ వచ్చిన కిడ్స్ని సపరేట్గా పెట్టి అకాడమిక్స్లో వీళ్ళకి 10 out of 10 వచ్చినాయి లేదా 5 వచ్చినాయి, అలాంటి కిడ్స్ని, అండ్ స్పోర్ట్స్లో
మనకి ఇంత మార్క్స్ తీసుకున్నారు, దే ఆర్ నాట్ దాట్ మచ్ గుడ్ ఎట్ అకాడమిక్స్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ని ఎలా ఈక్వలైజ్ చేసి మీరు ఎండ్ ఆఫ్ ది డే ఆ స్టూడెంట్ని ఒక గుడ్ పర్సన్ లేకపోతే ఒక గుడ్ స్టూడెంట్ లాగా ఎలా కన్సిడర్ చేయగలుగుతున్నారు, ఎలా కన్సిడర్ చేస్తున్నారు? Basically, we have not differentiated. Everybody goes to the same class. We are only trying to focus more on children who need more help. Let it be in education where they need to తక్కువ మార్కులు వచ్చిన చదివించాలన్నా, let it be some activity which they are not able to do, and where we want to help them more in that. So it can be anything they're interested in. So what we're trying to focus is where can we help children. Teachers kaina, that is the thing they're looking for in classrooms also. Ochina child ni we'll encourage to do more. Rani children ki we try to help them more. Okay, that is we the idea. want to do all together, not only specific ఇది అని కాదు, but what for example sports దీనికి we have every day one hour period. So first initial గా first 2 months ఏం చేసామంటే everybody should play everything. సో దాంట్లో we try to see who is better in which one. So then మన ఆగస్ట్ నుంచి what we did is we gave an option to the parents also to choose or whichever they are interested in. Okay. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, అండ్ ఒకవేళ పేరెంట్స్ తప్పుగా సెలెక్ట్ చేసుకున్నా, బట్ వీఆర్ ట్రయింగ్ టు సే ఓకే దీస్ కిడ్స్ ఆర్ గుడ్ ఇన్ దిస్ అని ఆప్షన్ ఇస్తూ ఉన్నాం అనమాట. సో దట్ దే డెవలప్ ఆర్ పర్స్యూ దట్ మోర్. సో అలా వీ ట్రయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీ టాలెంట్ని ఎలా ఐ మీన్ ఒక ఐడెంటిఫై చేసే ఐడియా మీకు ఉంది కాబట్టి, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇప్పటి వరకు మీరు చూసిన వాళ్ళల్లో దిస్ కిడ్ ఆర్ I found a person like future sports lo they can do so much good. There are a lot of kids andi alaga, but we try to ante pick chesi we would try to focus on them and even talk to the kids and parents to pursue those areas. కానీ అంటే ఇప్పుడు ఇనిషియల్గా చిన్నప్పుడు టాలెంట్ కనిపిస్తుంది కానీ అది తర్వాత ఇట్స్ లాంగ్ జర్నీ. ఎంత సీరియస్ గా ఉన్నారు ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ లో అనేది మనం సీరియస్ అనే కాదు, బట్ దే షుడ్ పర్సీవ్ ఇట్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్ బికాస్ ఇప్పుడు ఇంకా దే ఆర్ టూ యంగ్. సో వాళ్ళు పూర్తిగా డెవలప్ అవ్వాలి ఫిజికల్ గా, దెన్ ఈవెన్ స్ట్రెంగ్త్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక 3-4 years కంటిన్యూస్ గా సీరియస్ గా చేస్తే మేబీ దెన్ వీ కెన్ సే ఓకే they can become somebody. Yes. But initially we try to find that spark in the kid and maybe say okay you are good at this and maybe if you pursue, and we try to motivate them. సో మీ ఎంటైర్ జర్నీలో మీకు బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఉన్న ఏదైనా విషయము అంటే నా స్పోర్టింగ్ కెరియర్ ఆర్ ఇప్పుడు మీరు స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత, బికాజ్ యూఆర్ ఇన్ టు ఎడ్యుకేషన్ దీంట్లో కూడా కాబట్టి ఓవరాల్గా మీరు ఇప్పటిదాకా మీరు హ్యాపీగా బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటి? మై స్పోర్టింగ్ కెరియర్ వైజ్ ఐ థింక్ విన్నింగ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ కామన్వెల్త్, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్, అండ్ గెటింగ్ ద అర్జున్ అవార్డ్ and winning lot of other tournaments, so that is one of the biggest. And school we just started, so I hope we produce a lot of good kids in different fields, and we అంటే ఇప్పుడు even in our academy, badminton academy lo one of our kid has won all England junior championship. Wow. So that is also, and a coach ga kuda I think that is one of satisfying moment. సో అసలు మిరాయి అనేది ఎవరికి ఫస్ట్ థాట్ వచ్చింది? ఎడ్యుకేషన్లో మిరాయి అనేది స్కూల్ ఓపెన్ చేయాలి అనే థాట్ ఎవరి నుంచి వచ్చింది? దానికి మీ సపోర్ట్ ఎంత ఇచ్చారు? సార్ సపోర్ట్ ఎంత ఇచ్చారు మీకు? యాక్చువల్లీ స్కూల్ పెట్టాలన్న ఐడియా నాదే ముందు నుంచి. ఐ హ్యాడ్ ఇట్, బట్ బికాస్ బోత్ ఆఫ్ us ఆర్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్, we wanted to do sport first. Okay. Because both of us are badminton players, that is an interest we share. And also with Chetan being such a big name, yes, he wanted to give back something to the sport which gave him so much. So andukani first we started with the badminton academy, dani sports center kinda expand chesam peddaga. But I always had that idea that school start cheyali, because మనం ఎప్పుడు చేంజ్ రావాలి సొసైటీలో అని మాట్లాడుకుంటాం తప్పితే దానికి ఏం చెయ్యాలి అనేది అవును ఎవరు అంత ఆలోచించరు.
బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. మనం చేంజ్ రావాలి అనుకుంటే మనం ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. అవును, అండ్ చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ వే టు డూ ఇట్. ట్రూ. మనం స్కూల్లో ఇస్ ద రైట్ ప్లేస్ వేర్ యూ కెన్ టీచ్ దెమ్ ద రైట్ వాల్యూస్, tell them that character is more important Yes. than success. ఎస్, That is what will last longer. అవును, So those kind of things you can instill in children అవును, and make good citizens tomorrow. So definitely. అందుకని I thought school is a thing we must, అవును, and also పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎక్స్పోజర్ వస్తుంది. అవును, లైక్ థింకింగ్ మారుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు దే థింక్ అబౌట్ ఓన్లీ స్టడీస్ ఆర్ పర్టికులర్ దిస్ థింగ్. సో ఫర్ దాట్ ఆల్సో షీ వాంటెడ్ పేరెంట్స్ ఆల్సో టు గెట్ ఎక్స్పోజ్. అంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు, అరే ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఇందులో కూడా పెద్ద పెద్ద కెరియర్స్ ఉంటాయి. అవును, ఇంజనీరింగ్ డాక్టరే కాకుండా దెర్ ఆర్ సో మెనీ ఫీల్డ్స్ Yes, నౌ yes. టుడే, మల్టిపుల్. స్పోర్ట్స్ లో దెర్ ఆర్, ఐ కెన్ టెల్ యూ 10 other fields who are making lot of money. స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు, మామూలు ఇప్పుడు స్పోర్ట్స్ సైన్స్ చేసే వాళ్ళు ఉంటారు. టెక్నాలజీ వైజే, అండ్ ఈవెన్ టెక్నాలజీ కాకుండా బిజినెస్ ఆల్సో, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉంటుంది, వెర్ యూ మేనేజ్ athletes. So there are so many fields. If you take even for example radio, TV, film, so many people ఇప్పుడు DI చేసే వాళ్ళు ఉంటారు. Lot of people earn lot of money. And but parents don't, మనకు అవగాహన లేక, మనం వాటిలన్నిటినీ మనకి ఎక్స్పోజర్ లేక మనం అవన్నీ ఎక్స్ప్లోర్ చేయట్లేదు. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచే పిల్లలతో పాటు పిల్లలు నేర్చుకుంటా ఉంటే పేరెంట్స్ కూడా అవేర్నెస్ frankly telling I'm not aware of these all jobs anamata. So definitely avunu. So I thought if we can expose them to all these during school, they'll also learn. అప్పుడు మనం కూడా వేరీడ్ ఇంట్రెస్ట్ ఏ ఉన్నాయని తెలుస్తుంది. పిల్లలు ఏది దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నారు అండ్ ఆల్. యా, ఎందుకంటే వాళ్ళది ఎలా ఉంటుందంటే ఆ మీన్ వైల్లో వాళ్ళకి ఆ టైంలో ఏదైనా అట్రాక్షన్గా క్యాచీగా అనిపించింది అంటే దాని మీద స్ట్రక్ అయి ఉంటారు. బట్ అది ఎన్ని రోజులు సార్ చెప్పినట్టు ఎన్ని రోజులు అది ప్రొలాంగ్ అవుతుంది, దాని మీద వాళ్ళు అలాగే స్టేబుల్ అయ్యి దాన్ని సక్సెస్గా తీసుకొని వెళ్తారా, అచీవ్గా వాళ్ళ ఫర్దర్గా తీసుకొని వెళ్తారా అనేది వీఆర్ నాట్ ష్యూర్ అబౌట్ దట్. సో దాని మీద వాళ్ళ ఇంట్రెస్ట్ని మనము క్రియేట్ చెయ్యాలి. ఆ క్రియేట్ చేసి మనము వాళ్ళని దాంట్లో ప్రొసీడ్ అవ్వమని మనము బూస్టప్ చేయాలి. క్రియేటెడ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇట్ సో దట్ మీరు అన్నట్టు పర్సివియరెన్స్ ఉండాలి, చైల్డ్ కి పర్స్యూ చేయగలగాలి. బట్ టు క్రియేట్ దట్ ఐడియా అసలు ఒక ఇంట్రెస్ట్ అంటూ క్రియేట్ చేసి మనం ఎంకరేజ్ చేయగలిగితే మనం కూడా వీ కెన్ హ్యావ్ గుడ్ పీపుల్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. సో మీరు సార్ మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేశారు, ఎలా సపోర్ట్ చేశారు ఆ పాయింట్కి వస్తే? హీస్ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ నేను స్కూల్ చెయ్యాలి అన్నప్పటి నుంచి హీ హెస్ బీన్ వెరీ సపోర్టివ్ ఆఫ్ ద ఐడియా. యాక్చువల్లీ ఈవెన్ నేననే కాదు, ఉమెన్ ఇన్ జనరల్ ఏం చేయాలన్నా యువర్ పార్ట్నర్ షుడ్ బి వెరీ సపోర్టివ్. ట్రూ, డెఫినెట్లీ. So partner in general should be very supportive of it. Definitely. They should be able to respect your ideas. Exactly. And give value enough to them that okay చేయగలుగుతారు అనేది వాళ్ళకి ఉండాలి కదా. అవును, అవును. సో అండ్ మనం ఇల్లు మేనేజ్ చేస్తూ మళ్ళీ ఇదంతా చేయాలి అంటే పార్ట్నర్ సపోర్ట్ ఇస్ 100%. డెఫినెట్లీ. So that way he's very very good. He's always been encouraging of anything I wanted to Wow. No, అంటే తను కూడా అలాగే ఎంకరేజ్ చేస్తుంది బికాజ్ మై నెక్స్ట్ క్వశ్చన్ అదే. మీకు మ్యామ్ దగ్గర నుంచి ఎలా సపోర్ట్ వచ్చింది? మీరు బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి రమ్మని మ్యామ్ అడిగినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీరు నిజంగా అంటే ఇట్లా వస్తే మీరు ఇంకొంచెం మీ సర్వీసెస్ ఇంకా బాగా చిల్డ్రన్కి అందించగలరు అని అనుకొని మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారా, లేదా యూ హ్యావ్ లైక్ మీకు కూడా ఇన్బిల్ట్లో ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఫస్ట్ నుంచి ఉందా? ఇనిషియల్లీ వెన్ ఐ బ్యాడ్మింటన్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు షీ సపోర్టెడ్ అలాట్. నార్మల్గా దట్ వాజ్ నాట్ ద నార్మ్ కదా, లైక్ బట్ ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోచింగ్ అండ్ బ్యాడ్మింటన్కి అగైన్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ ఫీల్డ్. ఓకే. సో అప్పుడు అండ్ ఈవెన్ మేనేజింగ్ ద అకాడమీ అండ్ స్టఫ్ మేనేజ్మెంట్ అంతా తను చూసుకునేది. సో విచ్ గేవ్ మీ మోర్ టైమ్ టు స్పెండ్ ఆన్ ద కిడ్స్ అండ్ కోచింగ్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. సో ఆబ్వియస్లీ అండ్
when she wanted to get into education and she's more interested, ఎప్పటి నుంచో తెలుసు నాకు కూడా అది. ఈవెన్ ఇక్కడ రోడ్ సైడ్ చిన్నపిల్లలకి వాళ్ళకి చిన్న చిన్న స్కూల్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా మంది. షీ గోస్ టీచర్స్ సమ్ టైమ్స్. అప్పుడు ముందు చాలా ఇయర్స్ బ్యాక్. సో అప్పటి నుంచి షీ హ్యాస్ దట్. సో when she said, I always wanted to support her and it is a good thing. And నాకు I particularly didn't have any idea because she wanted to get into education. I just wanted to support her, and like she said, you can give a holistic grooming to all the students and make them better to get in their life. ఓకే, నైస్. ఇది ఇన్స్పైరింగ్ కపుల్స్కి ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవచ్చు సార్ని మ్యామ్ని చూసి. సో ఐఎమ్ టోటల్లీ ఇన్స్పైర్డ్ సీయింగ్ యూ. డెఫినెట్లీ పార్ట్నర్స్ హెల్ప్ లేకపోతే మనం దేనికి ఏది సక్సెస్ రాదు మనకి. డెఫినెట్గా మనం ఎంత స్ట్రగుల్ చేసినా మనకి ఒక చిన్ని సపోర్ట్ మన పార్ట్నర్ నుంచి వస్తే డెఫినెట్లీ వీ కెన్ రీచ్ ద సక్సెస్ పాత్కి రీచ్ అవ్వగలము. సో ఇది మనము పక్కకి పెడితే కమింగ్ టు మిరాయి దగ్గరికి వస్తే, యాజ్ యూ మెన్షన్ లైక్ మిరాయి స్పోర్ట్స్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. అండ్ దే హ్యావ్ లైక్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్, 10 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ ఉంది మనకి, ఫుట్బాల్ అండ్ బీచ్ వాలీబాల్ ఇవన్నీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కాక ఆర్ట్స్, మ్యూజిక్ అండ్ థియేటర్, పబ్లిక్ స్పీకింగ్, వీటన్నిటిలో కూడా మీరు చిల్డ్రన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ యూ ఆర్ ప్రొవైడింగ్ దట్ ప్లాట్ఫామ్ టు దెమ్ టు గ్రూమ్ వేరేవో ఏ ఫీల్డ్లో అయినా వాళ్ళు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ని మీరు వాళ్ళలో డెవలప్ చేయడానికి యు ఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. దట్స్ ఏ గుడ్ థింగ్. ఒకటే చోట వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి. సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే పేరెంట్స్కి అగైన్ ఐ కమ్ టు పేరెంట్స్ బికాజ్ ఏదైనా పేరెంట్స్ సెలెక్ట్ చేస్తేనే కిడ్స్ విల్ రీచ్ టు అస్. సో ఆ పేరెంట్స్కి మీరు మళ్ళీ ఏం చెప్పాలని అనుకుంటున్నారు? బికాజ్ పిల్లలకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేయమని యు యాజ్ దెమా, లేదా వాళ్ళ రొటీన్గా అదే ఇంజనీరింగ్, అదే మెడిసిన్, parents will force them to get good marks in academics. So what you suggest? No, I suggest to parents that you should absolutely encourage children in whatever they're interested in. I'm not saying engineering and medicine is bad. If that is what the child is interested in, absolutely encourage them in that. True. So, but వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది, వేర్ డస్ ఇట్ లై అనేది ఫస్ట్ అట్లీస్ట్ ఇన్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళ హై స్కూల్కి వచ్చే లోపల వీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లోర్ వేర్ దర్ యాక్చువల్ ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్ లైజ్ ఇన్. బికాస్ టుడే డిజైన్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ చిల్డ్రన్ ఎవ్రీవేర్. రోబోటిక్స్ ఇస్ బిగ్, ఏఐ ఇస్ బిగ్, టెక్నాలజీ ఇస్ చేంజింగ్ సో మచ్. సో దెర్ ఇస్ అంత మార్పులో మనం చిల్డ్రన్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది చేయిస్తే దే విల్ డూ మచ్ బెటర్ ఇన్ దట్ ఫీల్డ్. ట్రూ. దే మైట్ బికమ్ బాగా చదువుకుంటే మంచి ఇంజనీర్, మంచి డాక్టర్ అవుతారేమో, కాకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది చేయగలిగితే అందులో బెస్ట్ అవుతారేమో. అవును, ట్రూ. దే మైట్ బి ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ దట్. Of course. You know, so we should encourage them to do what they are interested in. అవును. Yes, discipline నేర్పించాలి, pursue చేయమనాలి. Once there is some difficulty, we should try to teach them to overcome it and continue to do well in whatever they're doing. మీరు అడిగిన దానికి లైక్ when she started the idea of school and everything, lot of parents also were coming and saying, asking ఇలా నీట్ కానీ ఈ ఎగ్జామ్స్ గురించి మీరు పెడతారా, ఓన్లీ అగైన్ అకాడమిక్స్, బ్యాక్ టు అకాడమిక్స్. షీ వాస్ వెరీ క్లియర్ దట్ మేము అవన్నీ చేయమని. బికాస్ when parents బిఫోర్ దే జాయిన్ ఓన్లీ షీ వాస్ వెరీ క్లియర్లీ టెల్లింగ్ దెమ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఆల్ దట్. ఇలా హోలిస్టిక్ గానే ఉంటుంది మా అంతా. వీఆర్ నాట్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దోస్ ఎగ్జామ్స్ అది ఇదని. సో షీ హ్యాస్ ఎ వెరీ గుడ్ క్లారిటీ అబౌట్ ఆల్ దట్. సి అంటే కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేసే స్కూళ్ళు, కాలేజ్లు ఆల్రెడీ చాలా ఉన్నాయి. అవునవును. That's the reason Mirai is different from other schools, right? So, I don't want to again offer them the same thing. Yes. That is not why we started the school. Yes. So I clearly tell when parents ask me also, see, we want overall development of a child. We want to make good, happy children. Exactly.
children with values, Hmm. children with character, who are happy in life, Hmm. who are able to do well later on. Yes. So that is our philosophy. So competitive exams is what you are looking at. దానికి multiple options already Yes, available yes, yes. ఉన్నాయి. ఇఫ్ దే ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, ఒకప్పుడు ఎలా అయితే బయటికి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళే వాళ్ళం అలాంటి స్కూల్స్ ఉన్నాయి. చాలా. దే వాంట్ At దే a కెన్ later గో టు stage at high school they can shift Yes, to those kind yes, of schools yes, yes. also, if that is what the child is interested in yes at that point. yes yes But initial the overall development of the kid, I think Hmm. they should explore a lot of Yes. I think things. ఇప్పుడు అదే ఈవెన్చువలీ చైల్డ్ చాయిస్ అయినా Mm. ఇనిషియల్ ఇయర్స్ లో మటుకు అట్లీస్ట్ గ్రేడ్ 7 or 8 mm. దే షుడ్ బి అలౌడ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. yes true ఆఫ్టర్ దట్ దే కెన్ డిసైడ్ అవును ఏం చేయాలనుకుంటున్నారు డిపెండింగ్ ఆన్ ద అవును, చైల్డ్స్ అవును. ఇంట్రెస్ట్. బట్ యాక్చువల్లీ ఇండియాలో మనకి ఇప్పటికీ 10th అవ్వగానే 10th రాగానే వీ నీడ్ టు డిసైడ్ ఫస్ట్ ఏంటి మెడిసిన్ తీసుకోవాలా, ఇంజనీరింగ్ తీసుకోవాలా, నెక్స్ట్ వాట్ అని 10th మనకి డిసైడ్ అయిపోవాలి. ఒక మైండ్ మనము దానికి ఒక ఫిక్స్ అయిపోవాలి. బట్ మీరు అదర్ కంట్రీస్లో వేరే చూస్తే ఆఫ్టర్ ఫినిషింగ్ 12th ఆల్సో Yeah. దే గెట్ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్, దే గెట్ ఛాన్స్ టు మూవ్ టు అదర్ స్ట్రీమ్స్కి Streams, మూవ్ అయ్యే correct. ఛాన్సెస్ ఉన్నాయి. వై క్యాంట్ లైక్ ఎందుకు ఇక్కడ I think ఆ mindset పర్టికులర్గా and main గా బికాస్ because- ఆఫ్ Yeah. మనం మనం కూడా స్టార్ట్ చేస్తే స్లోగా మనం పేరెంట్స్కి అవేర్నెస్ తీసుకొస్తే లైక్ నాట్ ఓన్లీ అది కాదు, దే కెన్ గో ఫర్దర్. అంటే మైండ్ సెట్ ఎందుకు అంటే యూ కాంట్ బ్లేమ్ పేరెంట్స్ ఫర్ ఎవ్రీథింగ్. సి ఇండియా ఇస్ మోర్ కాంపిటేటివ్. పాపులేషన్ లో ఎస్ యూ వాంట్ టు బి బెటర్ దెన్ ఎవ్రీబడి ఎల్స్. ట్రూ. యూ వాంట్ దట్ టు బి ఫాస్టర్ దెన్ ఎవ్రీబడి ఎల్స్. అంటే Exactly. ఒక ఇయర్ వేస్ట్ అయిపోయినా మనం వేస్ట్ అయిపోయిందేమో అనుకుంటాం. అవును ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి బయట కంట్రీస్ లో వాళ్ళు డిగ్రీకి వెళ్ళాక కూడా మేజర్ మారిపోతారు. ఒక అవును. ఇయర్ అంతా చదువుకొని కూడా నెక్స్ట్ ఓకే నాకు అది ఇదే మ- నచ్చలేదని multiple. చెప్పి నెక్స్ట్ మేజర్ సైన్స్ స్టూడెంట్ ఉన్నట్టుండి లాకి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతారు. లా స్టూడెంట్ ఉన్నట్టుండి ఇంజనీరింగ్ వెళ్ళిపోతున్నారు. వేస్ట్ అయ్యింది అని అనుకోరు. అనుకోరు. అనుకుంటారు ఓకే మనకి We tried. ఇది ట్రై చేసాం, మనకి ఇది ఇంట్రెస్ట్ లేదు, Hmm. మనం ఇంకేదో చేద్దాం అనుకుంటారు. అది మన ఎగ్జాక్ట్లీ. ఉన్న కాంపిటేటివ్నెస్ లో ఏంటి అంటే 1 year వేస్ట్ అయిపోయినా అరే వేస్ట్ అయిపోయింది వాళ్ళ లైఫ్ లో 1 year అని ఫీల్ అవుతారు. బట్ ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఎడ్యుకేషన్. నౌ ఇన్ దట్ 1 year ద చైల్డ్ డెవలప్డ్, దే లెర్న్డ్ సంథింగ్, ఎస్ దే ఆల్సో లెర్న్డ్ వాట్ దే డోంట్ వాంట్. అవును ఆ True. క్లారిటీ కూడా వచ్చింది. అవును దట్ దిస్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ మీ అనేది అవును. కూడా ఇస్ అ లెర్నింగ్ అవును ఓన్లీ. అవును. సో వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ అ వేస్ట్, యునో. సో అండ్ దట్ ఈస్ ద ఇష్యూ ఇప్పుడు. బికాస్ బిలియన్ పాపులేషన్ లో యూ వాంట్ టు బీట్ ఎవ్రీబడి అండ్ గెట్ బెటర్ అంటే yes, అవును. competitiveness is అవును important. అవును. But it should not be at the cost of our own health or our own mental health. అవును ట్రూ ట్రూ. అది నో అండ్ మేజర్ మిస్కన్సెప్షన్ అంటే మన సొసైటీ అవును. దీంట్లో ఏంటంటే ద చైల్డ్ కాంట్ డూ 2 or 3 థింగ్స్ టుగెదర్ అనేది కూడా ఒక చాలా ఇది. అవును లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐ హావ్ డన్ బ్యాడ్మింటన్ లో ఐ ఎక్సెల్డ్, దెన్ ఈవెన్ స్టడీస్ ఆల్సో ఐ వాస్ వెరీ గుడ్. ఐ Wow. ఫినిష్ మై ఇంజనీరింగ్, సో ఐ డిడ్ బోత్ టుగెదర్. వావ్. సో లాట్ ఆఫ్ పేరెంట్స్ డోంట్ Yes. థింక్ దే కెన్ డూ టుగెదర్. అవును. ఇప్పుడు తనైనా కానీ షీ వాజ్ ఆల్సో టాప్ ప్లేయర్ ఇన్ ఇండియా. దెన్ షీ ఆల్సో డిడ్ లా, ఎస్ లైక్ మాస్టర్స్ చేసింది. Wow. సో ఎవ్రీబడి కెన్ ఎక్సెల్ బోత్. ఎస్ ఎస్ అంటే ట్రూ డెఫినెట్లీ. ఇంట్రెస్ట్ ఉంటే వి ఫైండ్ వేస్ అవును. టు డూ బెటర్ రన్. పిల్లలకి ఒక చిన్న ఏజ్ నుంచే ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. లైక్ నెక్స్ట్ నువ్వు తొందరగా సెలెక్ట్ Ah. చేసుకోవాలి, సైన్స్ ఇంట్రెస్టా, మ్యాథ్ ఇంట్రెస్టా. ఒక 6th క్లాస్కి రాగానే ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో నెక్స్ట్ నీది ఏంటి, తొందరగా సెలెక్ట్ చేసుకో, ఏ ప్యాత్లోకి వెళ్తావు. సో ఆ ప్రెషర్ నుంచి మన మిరాయి కిడ్స్ని బయటికి తీసుకురావటానికి వాట్ ఆల్ థింగ్స్ యూ డూ, వాట్ మనం బేసిక్లీ పిల్లలకి ఇన్నర్ కాన్ఫిడెన్స్ నేర్పించగలిగితే వేర్ దే కెన్ మేక్ డెసిషన్స్ ఆన్ దేర్ ఓన్, హాఫ్ కాదు కదా 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. Wow. సి బికాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ ఉంటే దట్ ఐ క్యాన్ డూ సంథింగ్ టుమారో. ఇఫ్ నాట్ టుడే, టుమారో దే విల్ సర్టన్లీ అచీవ్ సంథింగ్. డెఫినెట్లీ. ఎవ్రీబడీస్ మైల్ స్టోన్స్ ఆర్ డిఫరెంట్. అవును అందరూ ఒకటేసారి అన్ని ఒకటే టైంలో అచీవ్ చేయరు, అవును. వేరే వేరే టైమ్స్లో చేస్తారు. బట్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ కనుక మనం ఇవ్వగలిగితే యాజ్ గ్రోయింగ్ అప్, లైక్ యూ సెడ్, త్రూ పబ్లిక్ స్పీకింగ్, త్రూ దీస్ ఆల్ యాక్టివిటీస్ దట్ they're exposed to, so they know even if they're bad at math, I am good at English, or I am good at robotics, I am good at dance. So they know what they're good at. When you know what you're good at, your confidence increases so much. ఎగ్జాక్ట్లీ. Oh, that I'm
good at this, I can do అవును. this tomorrow. Yes, yes. So that kind of confidence in children, self belief ఇవ్వగలిగితే పేరెంట్స్ ప్రెషర్ పెట్టినా సొసైటీ ప్రెషర్ True. పెట్టినా దే విల్ బి ఏబుల్ టు విత్ స్టాండ్ Yeah, yeah. బికాస్ దే నో ఇన్సైడ్ దట్ ఐ యామ్ గుడ్ ఇనఫ్, అవును, ఐ అవును. క్యాన్ డూ సంథింగ్ టుమారో. Yeah. దట్ ఈస్ ద చేంజ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ చిల్డ్రన్. చాలా మందికి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది, చిల్డ్రన్ అనే కాదు అడల్ట్స్ లో కూడా దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. That is due to lack of confidence. Confidence. Yes. That we should build in children early. How we do that is let them make their own decisions. Smaller ones, చిన్నవే ఉండొచ్చు. Then they will slowly build up. అవును, అవును. స్కూల్ యాక్చువల్లీ ఐ ఫీల్ లైక్ స్కూల్ ఈజ్ అ ప్లేస్ వేర్ కిడ్స్లో ఉన్న హిడెన్ టాలెంట్ని బయటికి తీసి ఎక్కువగా చూసేది స్కూలే ఫస్ట్. Right. పేరెంట్స్ కంటే బిఫోర్ టీచర్స్ విల్ కమ్ టు నో వాట్ చైల్డ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అనేది ఒక టీచర్కి good in, తెలుస్తుంది, yeah. స్కూల్లో తెలుస్తుంది. సో వెన్ ద టీచర్ ఆర్ ద స్కూల్ అట్మాస్ఫియర్ పేరెంట్స్ దాకా వీళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో అది హైలైట్ చేసి యువర్ కిడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్, యువర్ కిడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్, యువర్ కిడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అనేది ప్రొఫైల్ని వాళ్ళు హైలైట్ చేసి దీంట్లో వీళ్ళకి మనము చేయమంటే అది బాగుంటుంది అని స్కూల్స్ ఎన్ని ఉన్నాయండి ఫ్రాంక్లీ టెల్లింగ్. బికాస్ ఐ ఫీల్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎప్పుడైతే మనకి స్కూల్ నుంచి పుష్ వస్తుందో పేరెంట్స్కి క్వశ్చన్ వెళ్తుందో అండ్ దే సే లైక్ యువర్ కిడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ హియర్, అప్పటిదాకా పేరెంట్స్ వోంట్ కమ్ టు నో వాట్ దే కిడ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. Might be a lot of schools, but నాకు first thing నచ్చింది when she wanted to get into education is her mindset or clarity. Like I said, ఇలా kids కి అన్ని we should provide everything or make a good child come out. అంటే మా స్కూల్ నుంచి బయటకు వెళ్ళేటప్పటికి they should be like a very good citizens, good with their own person. talent. Yeah, so they should know that confidence తో బయటకు వెళ్తే see that mindset also is there. అవును. అప్పుడు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ అయ్యేటప్పటికి they have like they can encourage the kid in lot of other Yes, activities. true, true. So that is one thing I like. మ్యామ్ అక్కడ ఐడియా బాగుండింది. మ్యామ్ మీరు ఐడియా. అడిగినట్టు టీచర్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఎనీ True, చైల్డ్. సో true. వాళ్ళే ఫస్ట్ రికగ్నైజ్ అవును, చేస్తారు. అవును, కానీ మనము టీచర్కి ఇనఫ్ ఫ్రీడమ్ ఇవ్వాలి అవును. ఫర్ దెమ్ టు గివ్ ఇనఫ్ ఫీడ్బ్యాక్ దట్ Exactly. దిస్ చైల్డ్ ఇస్ గుడ్ అట్ దిస్ అని. దాన్ని మనం ప్రాపర్ ఛానల్లో పేరెంట్ దగ్గరికి తీసుకొని తీసుకెళ్ళాలి. వెళ్ళాలి. దట్ ఓకే యువర్ చైల్డ్ ఇస్ గుడ్ అట్ దిస్, సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అ లిటిల్ మోర్ ఇన్ దిస్ అవును, సో అవును, దట్ హీ కెన్ ఎక్సెల్ ఇన్ దిస్ అవును, అని మనం వాళ్ళకి ప్రాపర్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే అవును. పేరెంట్స్ ఆల్సో చాలా మంది దే అండర్స్టాండ్ అండ్ Understand. దే టేక్ ఇట్ ఇన్ అ గుడ్ దిస్ థింగ్. ట్రూ, ట్రూ, ట్రూ. దేర్ ఆర్ వెరీ ఫ్యూ పేరెంట్స్ హూ సే అవును. అవును, అవును. ఇప్పుడు కొంచెం రియలైజేషన్ కొంచెం వస్తుంది అందరికీ కూడా. సో అండ్ ఐఎమ్ ష్యూర్ దేర్ మైట్ బి అదర్ స్కూల్స్ ఆల్సో హూ డూ ఇట్, బట్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ ఫర్ చిల్డ్రన్ అండ్ So in our you school. give total freedom to your teachers and as well as Yes. your students to choose and do whatever they feel ఎస్ to like వాళ్ళు ఏదైనా చేయాలి అని అనుకుంటే ఫ్రమ్ మిరాయి నుంచి you give lot of freedom to them for teachers and as well as students to select their own thing. Freedom comes along with discipline and learning. Yes. So it's not just freedom, it's freedom along with discipline and learning. All three together you should be able to go take it forward. అవును, అవును. Because too much freedom also sometimes Yes, not yes. very No. correct. So ఒక రెస్ట్రిక్షన్ ఒక పర్టికులర్గా ఎంత ఇయ్యాలో అంత, ఏ Yes. టైంకి ఎంత ఇయ్యాలి, ఎంత మేనేజ్ చేసుకోగలగాలి, కరెక్ట్ గా గైడ్ చేయాలి. గైడ్ చేయగలగాలి. ఎస్ 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 టీచర్స్ కూడా మనం we should encourage in the same thing ఎస్. that we should give them enough value. I think ముందు టీచర్స్ ఉన్నంత వాల్యూ we are not able to give now. ఎస్. టీచింగ్ వచ్చే Value or ముందు ఒక respect. విలేజ్ ఒక ఉంటే మన పంతులు గారు అంటే చాలా రెస్పెక్ట్ అవును, అవును, ఇప్పుడు అది ఉండట్లేదు. ఐ అవును. థింక్ వీ షుడ్ గెట్ దట్ రెస్పెక్ట్ బ్యాక్ ఫార్ టీచర్స్. అవును. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్, యూ షుడ్ ఎంకరేజ్ దెమ్ ఆల్సో టు లెర్న్, ఫర్ దెమ్ ఆల్సో టు బీ బెటర్ సో దట్ దే కెన్ టీచ్ ద చిల్డ్రన్ బెటర్. అవును.
that we should definitely మనకి do. ఫస్ట్ చిన్నప్పుడు స్కూల్స్లో ఫస్ట్ పద్యం లాగా పొయ్యం లాగా ఉండేది, గురుర్ బ్రహ్మ గురుర్ అవును. విష్ణు గురుదేవు మహేశ్వర అంటూ. సో అది ఇప్పుడు ఎంతమంది ఈవెన్ స్టూడెంట్స్ ఆల్సో ఐ థింక్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఓవర్గా టూ మచ్ కన్సర్న్ ఉండటము. టీచర్స్ ఏదైనా చెప్పే లోపలే దే యాస్ నాట్ టు టెల్ దట్ బికాస్ సి యాజ్ ఎ పేరెంట్స్ వీ నెవర్ డిడ్ దిస్ టు ఆర్ చిల్డ్రన్, సో యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. సో పేరెంట్స్ నుంచి కూడా ఆ ఫ్రీడమ్ కొంచెం టీచర్స్కి వస్తే ఆ మోడల్ కిడ్ని ఎలా చెయ్యాలి, మోల్డ్ చెయ్యాలి అనేది ఒక పాయింట్ అర్థమవుతుంది. సో అక్కడి నుంచి కిడ్స్ లైఫ్ని మనము గ్రూమ్ చేయగలం. పేరెంట్స్ ఎప్పుడైనా సరే బేసిక్ రూల్ ఇస్ నెవర్ పుట్ డౌన్ అ టీచర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చైల్డ్. ట్రూ. మనం టీచర్ని ఎప్పుడు మనం రెస్పెక్ట్తో మాట్లాడితేనే పిల్లలు కూడా రెస్పెక్ట్ ఇచ్చి Oh. They learn మాట్లాడతారు. that. They Yes. learn the same thing. And in today's society, teaching is the biggest profession in the world. అవును. చాలా మందికి తెలియదు. The number of teachers in the world, it's actually the biggest profession in the world and it's the most important. ఎందుకు అంటే every child gets in contact with the teacher. వేరే ఏ ప్రొఫెషన్ ఉన్నా లేకపోయినా in life you are in contact with number of teachers. అవును. So their influence is huge on you. So we should give them enough respect. అవును. That profession should get enough respect so that good people come into it, teach children well. అవును. ట్రూ. ఇప్పుడు మనం ఫిన్లాండ్ ఆల్వేస్ ర్యాంక్స్ నంబర్ 1 in the world for education. Why? Because their teachers are highly respected, highly paid. ఫిన్లాండ్లో వాళ్ళకి ఇట్స్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్ లాగా అండ్ దే వెరీ వెల్ పేడ్ ఆల్సో. దట్ ఈస్ వై దర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ సో బిగ్. యా, ఒకప్పుడు టీచింగ్కి చాలా వాల్యూ ఉండేది. ఇప్పుడు టీచింగ్ అనగానే ఓ టీచరా, ఓకే ప్రైమరీ స్కూల్ టీచరా, ఓకే ప్రైమరీ స్కూల్ And, టీచరా. అసలు- వై అంటే ఎందుకో, బికాజ్ అస్సలు ఒక మనిషి ఒక చైల్డ్ నుంచి ఒక వెల్ నోన్ సక్సెస్ఫుల్ పర్సన్ అవటానికి కారణమైన ఇక్కడ టీచింగ్ చేసే పర్సన్ ఆర్ టీచింగ్ థింగ్స్ని ఇక్కడే మనము డిస్క్రిమినేట్ చేసేస్తున్నాం, ఇక్కడే మనం లోగా చేసేసి అలా అంటే చేసేస్తున్నాము. వాల్యూ బేస్డ్ సొసైటీ నుంచి మనీ బేస్డ్ సొసైటీ అయిపోయాం. ట్రూ. ఒకప్పుడు అవును. ఏంటి, మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం సొసైటీకి వాల్యూ బట్టి మన రెస్పెక్ట్ డిటర్మైన్ చేసాం. అవును. టీచర్ ఇప్పుడు ఇంత మంచి ప్రొఫెషన్, నోబెల్ ప్రొఫెషన్ కాబట్టి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. అవును. ఇప్పుడంతా మనీ బేస్డ్ సొసైటీ అయిపోయింది. ఎంత జీతం వస్తే మీకు అంత రెస్పెక్ట్. అవును. అవును. విచ్ ఇస్ రాంగ్. That is not how we should measure anybody's value in society. Value in society should be their contribution to society. అవును. అవును. If we go back to that system, I'm sure teachers will have enough respect again. అదే సార్ కూడా లైక్ మీరు కోచింగ్ చేసేటప్పుడు, బికాజ్ మీ కోచింగ్ టైంలో హౌ లైక్ ఎలా మీరు ఇంప్రూవైజేషన్ మీ కోచింగ్ అయినప్పుడు మీ కిడ్స్ని కానీ ఎలా గ్రూమ్ చేయాలని అనుకుంటున్నారు యాజ్ ఎ టీచర్గా? అంటే లైక్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఐ ట్రై టు టెల్ దెమ్ అండ్ ఈవెన్ అంటే మిస్టేక్స్ కానీ ఏం చేస్తున్నారు సో మోస్ట్ ఆఫ్ దెమ్ టేక్ ఇట్ బికాస్ ఐ ప్లేడ్ ఎట్ ఎ గుడ్ లెవెల్. ఇప్పుడు అదే నార్మల్ నా దగ్గర ఇంకో 10 కోచెస్ ఉన్నారు, బట్ సి బికాస్ దే హావ్ నాట్ ప్లేడ్ ఎట్ దట్ లెవెల్ మేబీ ఫ్యూ కిడ్స్ డోంట్ వాల్యూ దేర్ అడ్వైస్. బట్ ఆ లెవెల్లో దట్ దే షుడ్ టేక్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ and what they can do. So I think they should know how to segregate all that. Yes. So yeah, like I want to inculcate and like my kids, luckily for me, whatever the kids I've coached or anybody, everybody are very good kids and they've done well, and I hope coming kids also do well in coming years and That's win good laurels. to hear. That's కోచింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. చాలా పేషెన్స్ ఉండాలి. చాలా పేషెన్స్ అందరం కావాలి. చేయలేం. అవును. పేరెంటల్ మనం అనుకుంటాం ఇంట్లో పేరెంటల్ ఎంత కష్టము అని అనుకుంటాము. కోచింగ్ హాఫ్ ఆఫ్ ది డే కిడ్స్ మనతో పాటు టీచర్స్ తోటి కోచింగ్ ఇక్కడ స్కూల్స్లోనే స్పెండ్ చేస్తారు. సో ఎంత వాళ్ళకి వాల్యూస్ నేర్పించాలన్నా, వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించాలన్నా స్కూల్ టేక్స్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. స్కూల్ నుంచే వాళ్ళ గుడ్ వాల్యూస్ని, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని నేర్చుకుంటారు. నేను అందరికి అదే చెప్తాను, టీచర్స్ అయినా కోచెస్ అయినా జాబ్ ఇస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ థ్యాంక్లెస్ జాబ్. ఎస్. ఇప్పుడు doing, if he says I'm running management, that is far easier than actually
కోచింగ్ అ చైల్డ్, Coaching. టీచింగ్ అ చైల్డ్ Yes, సంథింగ్. yes. బికాజ్ ఇంట్లో మన పిల్లల్ని మనం కంటిన్యూస్ గా చూస్తేనే కొంతమందికి మనకే అట్ సమ్ అవును, పాయింట్ వి అవును. లూజ్ పేషెన్స్. అవును, అలాంటిది ఎంతమంది చిల్డ్రన్ ని ఎవ్రీ డే డీల్ చేసి వాళ్ళకి స్టిల్ బీ పేషెంట్, అవును. స్టిల్ టీచ్ దెమ్ అవును. అగైన్ అండ్ అగైన్. Over a period of year, No. lot of years. Lot of years is a So Because, she's such a understanding person. మీ కోచింగ్ లో మీకు హర్డల్స్ ఉన్నాయి, అది అవుతున్నాయి అని తెలుసుకొని తను మేనేజ్మెంట్ సైడ్ ఉండి షీఈ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్, మిమ్మల్ని ప్రెషరైజేషన్ చేయకుండా Yeah. స్టిల్ షీ వాంట్ యూ టు బీ విత్ హర్. కాబట్టి మిరాయిలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకొని ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి మిమ్మల్ని అడిగి, సో టుడే యూ బోత్ ఆర్ సేమ్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ని ఒకటే Center. సెంటర్లో మీరు బిల్డ్ చేసి ఇవాళ మిరాయిని ఇంత పైకి తీసుకొచ్చి చాలామందికి మిరాయి ఈ మధ్య బాగా వెల్ నోన్ అయింది. సో ఇంకా దీని గురించి ఇంకా మీరు గుడ్ బాగా యాక్టివిటీస్ని కిడ్స్కి కావాల్సినవి చేసి పేరెంట్స్కి ఇంకా నోన్ అయ్యి మిరాయి స్కూల్ చాలా సక్సెస్ పాత్లో వెళ్ళాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటూ Thank తెలుగు you వన్ so much. నుంచి. Thank you. సో మిరాయి ఫిలాసఫీలో రూటింగ్ ఫీచర్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఉంది. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారా? మిరాయి అనుకున్నప్పుడు ద ట్యాగ్ లైన్ ఫర్ ద స్కూల్ విచ్ షుడ్ బి ఇంపాక్ట్ఫుల్ అని వి థాట్ అ లాట్ అబౌట్ ఇట్, అండ్ రూటింగ్ ఫ్యూచర్స్ ఇస్ వాట్ వి కేమ్ అప్ విత్. రూటింగ్ కేమ్ ఫ్రమ్ రూట్స్ ఆఫ్ అ ట్రీ. సో ఫ్యూచర్ ఎలానా కమ్స్ ఫ్రమ్ మిరాయి itself. The word itself means future. Why roots of a tree ante we wanted the foundations of the child to be that strong. So it's True. not just about how high you can fly. The strength of a tree is always dependent on its roots. ట్రూ. అది ఎంత స్ట్రాంగ్ ఉంటే ట్రీ అంత స్ట్రాంగ్ ఉంటుంది, దాని అవును. ఫ్రూట్స్ అంత బాగుంటాయి. అవును. So that was the idea behind it, because we wanted grounded, character based children with a lot of values in our own culture, our own tradition. మనం వచ్చిన రూట్స్ మర్చిపోకూడదు. అవును, మనం ఎక్కడికి వెళ్ళినా వరల్డ్ లో ఏం చేసినా, అవును. where we come from, ఎస్, what do we want to do, ఎస్, we should not forget those things. డెఫినెట్లీ. అవును. So that is why we wanted that tagline for the children. సో మిరాయిలో ఒక మనము ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ని కిడ్స్ ఒక ఇండివిజువల్ లెర్నర్గా కానీ ఒక లెర్నింగ్ పర్సన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి? చాలా ఇంపార్టెన్స్ ఉందండి. దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ అవర్ బేసిక్ కార్డినల్ రూల్స్ ఇన్ స్కూల్. ద చిల్డ్రన్ షుడ్ హ్యావ్ ఇనఫ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్ ఎనీథింగ్ దే వాంట్ టు డూ. అందుకే క్యాంపస్ కూడా మేము అలా పెద్దగా కట్టాము. 12 acre క్యాంపస్, బికాస్ వీ వాంట్ చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్. బయట తిరగాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, క్యూరియాసిటీ ఉండాలి నేర్చుకోవడానికి. దే షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ థింగ్స్, అండ్ ఆల్ దిస్ నీడ్స్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. బట్ లైక్ ఐ మెన్షన్ బిఫోర్, freedom should come with certain amount of discipline and responsibility and values. Yes. Because as a citizen మనకి ఫ్రీడమ్ తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అవును. కంట్రీ ఈజ్ ఆర్స్. ఎస్. వీ షుడెంట్ కాన్స్టెంట్లీ బ్లేమ్ అదర్ పీపుల్. అవును. మనం ఎంత చేయగలం? ఆర్ వీ గుడ్ సిటిజన్స్? Are we keeping our city clean? Are we following traffic rules? All these are important. So freedom ఎంత ఇంపార్టెంటో, బికాస్ ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మనం ఫ్రీగా బతుకుతున్నాం. ఇప్పుడు చైనాలో డిక్టేటర్షిప్ అయితే మనం అవునవును. బట్ దాంతో పాటు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అది కూడా వీ షుడ్ రికగ్నైజ్ అండ్ ఫుల్ఫిల్ దోస్ ఆల్సో. దట్ ఈస్ వాట్ వీ వాంట్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. So let them explore, let them be free, let them do, but they should know where the line is. They should know their own responsibilities. Yes. I feel ఇలాంటి స్కూలు నా చిన్నప్పుడు ఉండుంటే మేబీ నేను ఎక్కడో ఉండేదాన్నేమో. సో ఫినిషింగ్ దట్ వండర్ఫుల్ కాన్వర్జేషన్ నుంచి ఒక థింగ్ క్లియర్గా తెలుస్తుంది. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బుక్స్ అండ్ మార్క్స్ కాదు, అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్, డిసిప్లిన్, క్రియేటివిటీ, వాల్యూస్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా చైల్డ్స్ ఫ్యూచర్లో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ మిరాయి ద స్కూల్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్ని ఒక చైల్డ్స్ జర్నీలో ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తుంది. చేతన్ ఆనంద్ గారు, శారదా మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ తెలుగు వన్ కోసము మీ టైంని, వాల్యుబుల్ టైంని మీరు ఇచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. Thank you for so much for having us. It was wonderful talking to you. తెలుగు వన్